విషం ఒక్క చుక్క చాలు ప్రాణాలను తీయటానికి. సాధారణంగా విషానికి విరుగుడు అంటే మనకు గుర్తొచ్చేది ఆధునిక వైద్యమే. కాని కొన్ని శబ్దాలు కేవలం మంత్రోచ్చారణతో పాముకాటులాంటి భయంకరమైన విషాన్ని కూడా నయం చెయ్యచ్చని ఒక పాతకాలపు తాళపత్ర గ్రంథం చెబితే, ఈరోజు మనం ఆ రహస్య గ్రంథంలోని విషయాలను కాస్త లోతుగా పరిశీలిద్దాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. నిజంగా శబ్దాలకు విషాన్ని నాశనం చేసేంత శక్తి ఉందా? ఈ పాత తెలుగు తాళపత్ర గ్రంథం చెప్పేదంతా నమ్మశక్యం కాని కల్పన? లేకపోతే మనకు తెలియని ఏదైనా ప్రాచీన విజ్ఞానమందులో తాగి ఉందా? సమాధానం తెలుసుకోవాలంటే ముందు అది చెప్పే విషహార మంత్రాల గురించి వివరంగా చూద్దాం. సరే, ఈ గ్రంథంలోకి వెళ్తే ఇది ముందుగా స్థావర విషాల గురించి మాట్లాడుతుంది. అంటే మొక్కలు లేదా ఇతర కదలని వస్తువుల నుంచి వచ్చే విషాలకు విరుగుడు అన్నమాట. దీనికోసం వాళ్లు సూచించిన పద్ధతులు, మంత్రాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. విషాన్ని హరించడానికి చెప్పబడిన మూలమంత్రం ఇదే: కోహం హాసహ హంసహ. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ. కాని ఈ గ్రంథం ప్రకారం ఈ శబ్దాల కూర్పులో అపారమైన శక్తి దాగి ఉంది. ఇది కేవలం పదం కాదు, ఒక శక్తివంతమైన సాధనం అని వాళ్లు నమ్మారు. అయితే ఈ మంత్రాన్ని ఉపయోగించడం అంత తేలికేం కాదు. దీనికొక ఖచ్చితమైన పద్ధతి ఉంది, 3 దశల్లో. మొదటిది, మంత్రాన్ని ఏకంగా 10,000 సార్లు జపించి దానిమీద సిద్ధి సాధించాలి, అంటే పూర్తి పట్టు సాధించాలన్నమాట. ఆ తర్వాత మంచినీళ్లమీద 108 సార్లు జపించి ఆ నీటికి మంత్రశక్తిని ఆపాదించాలి. ఇక చివరిగా ఆ అభిమంత్రించిన నీటిని విషం తీసుకున్న వాళ్లకు తాగించాలి. చూడటానికి సింపుల్గా ఉన్నా ఇదొక సుదీర్ఘమైన, ఎంతో శ్రద్ధతో కూడిన ప్రక్రియ. మరి ఈ పద్ధతి మీద వాళ్లకు ఎంత నమ్మకముందంటే, నాభి, పాషాణం, నల్లమందులాంటి డేంజరస్ విషాలు తీసుకుని ఇక చావు అంచునున్న వాళ్లను కూడా ఇది బతికించగలదని ఆ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారు. ఇది ఆ కాలపు నమ్మకాలకు, వైద్య పద్ధతులపై వాళ్లకున్న విశ్వాసానికి ఒక గొప్ప ఉదాహరణ. సరే, మొక్కల విషం నుంచి ఇప్పుడు మనం మరింత ప్రమాదకరమైన దానివైపు వెళ్దాం. అదే సర్పవిషం. క్షణాల్లో ప్రాణాలు తీయగలదు. మరి ఇలాంటి అత్యవసర పరిస్థితికి ఈ గ్రంథం ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని, పద్ధతిని సూచిస్తుంది. పాము విషానికి విరుగుడుగా చెప్పిన మంత్రమిది: ఓం నమో రత్నత్రయాయ అమలే విమలే స్వాహ. ఇది ఇంతకు ముందు మంత్రంతో పోలిస్తే కాస్త పెద్దదిగా, కొంచెం క్లిష్టంగా ఉంది. దీనికి కూడా సిద్ధి అవసరమని ఆ గ్రంథం చెబుతోంది. ఇక్కడ కూడా ప్రాసెస్ దాదాపు సేమ్. ముందు 10,000 సార్లు జపించి సిద్ధి పొందాలి. ఆ తర్వాత 108 సార్లు మంత్రించిన నీటిని బాధితునికి తాగించాలి. కాని ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది. 3వ స్టెప్ చూడండి. సాధకుడు తన చేత్తో పాము కాటు పడిన చోట నిమరాలి. అంటే ఇక్కడ ట్రీట్మెంట్ లోపలినుంచి, బయటినుంచి కూడా జరుగుతోందన్నమాట. ఇలా లోపలికి మంత్రించిన నీళ్లు, బయటినుంచి చేతి స్పర్శ, ఈ రెండిటి కలయిక ఎంత పవర్ఫుల్లంటే అది ఎలాంటి పాము కాటైనా సరే దాని విషాన్ని పూర్తిగా హరిస్తుందని ఆ గ్రంథం చాలా బలంగా చెబుతోంది. వాళ్ల దృష్టిలో ఇదొక యూనివర్సల్ యాంటీవెనం లాంటిది. ఇప్పటిదాకా మనం విషానికి విరుగుడు గురించి చూశాం. కాని వ్యాధి వచ్చాక బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడమే మేలు అంటారు కదా. సరిగ్గా అలాగే పాములసలు మన దగ్గరికి రాకుండా వాటిని దూరంగా ఉంచడానికి కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయని ఈ గ్రంథం చెబుతోంది. పాములను దూరంగా ఉంచడానికి 2 వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో మనం నడుస్తుంటే అనుకోకుండా పాము ఎదురుపడినప్పుడు ఆ భయానక క్షణంలో క్ష అనే ఒక్క అక్షరాన్ని మనసులో తలుచుకుంటే చాలట, ఆ పాము కాటు వెయ్యకుండానే పక్కకు వెళ్ళిపోతుందని నమ్మేవారు. ఇక రెండో పద్ధతి ఇంకా పవర్ఫుల్. ఒకవేళ ఏదైనా పాము పగబట్టి ఇంటిమీదకు వస్తోందని అనిపిస్తే ఓం కురుకుల్లే అనే ఈ పెద్ద మంత్రాన్ని ఇసుకపై 108 సార్లు జపించి ఆ ఇసుకను ఇంటి చుట్టూ, పశువుల పాక చుట్టూ ఒక లైన్లాగా చల్లాలి. అలా చేస్తే పాము ఆ గీతను దాటి లోపలికి రాలేదని ఆ గ్రంథం చెబుతోంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ మంత్రాలు, పద్ధతులు ఆనాటి ప్రజల నమ్మకాలను, ప్రపంచాన్ని వాళ్లు ఎలా చూసేవారో మనకు చూపిస్తాయి. ఇదంతా ఎంతో ఆసక్తికరమైన ప్రాచీన జ్ఞానం. అయితే ఈ జ్ఞానాన్ని గౌరవిస్తూనే ఈనాటి వాస్తవాలను గుర్తించటం మనందరి బాధ్యత. ఈ తాళపత్ర గ్రంథమనేది గడిచిపోయిన కాలపు నమ్మకాలు, ఆచారాలను చూపించే ఒక కిటికీ లాంటిది. దీన్ని ఒక మెడికల్ గైడ్లా కాకుండా
మన పూర్వీకుల సాంస్కృతిక చారిత్రక వారసత్వంగా చూడాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, ఆశ్చర్యంగా ఈ హెచ్చరిక మరెక్కడ నుంచో కాదు, ఇదే ప్రాచీన గ్రంథము నుంచే వచ్చింది. అదేంటంటే, పాము కాటుకు గురైనప్పుడు లేదా విషప్రయోగం జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గర్లోని డాక్టర్ దగ్గరికి వెళ్లి అత్యవసర చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అంటే చూడండి, ఆ ప్రాచీన జ్ఞానం కూడా ఆధునిక వైద్యం యొక్క అవసరాన్ని గుర్తించింది. ఈ మాటను మనం ఎప్పటికీ మరిచిపోకూడదు. సో ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతోంది. ఆధునిక విజ్ఞానాన్ని, సైన్స్ని పూర్తిగా స్వీకరిస్తూనే మన ప్రాచీన సంప్రదాయాలను, వాటిలోని జ్ఞానాన్ని మనం ఎలా గౌరవించాలి? గతాన్ని ఒక సాంస్కృతిక నిధిగా భద్రపరుస్తూ వర్తమానంలో ప్రాణాలను కాపాడే సైన్స్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలోనే బహుశా సమాధానం దొరుకుతుందేమో. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.